My name is Dr. Kommuri Narasimharao, Assistant Professor in Psychology. మన తెలంగాణలో డిఎస్సికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉందో దాంట్లో కొన్ని టాపిక్స్ నేను మీకు చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు మనం విద్యా హక్కు చట్టం గురించి తెలుసుకుందాం. మరి విద్యా హక్కు చట్టం ఎప్పుడు వచ్చింది, దీంట్లో ఉన్నటువంటి సెక్షన్లు ఏంటి, అదేవిధంగా ఏ సెక్షన్ ఏం తెలియజేస్తుంది అనేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది తప్పనిసరిగా ఈవెన్ టెట్ కావచ్చు, అదేవిధంగా డిఎస్సి కావచ్చు, ఈ విద్యా హక్కు చట్టం నుండి ఖచ్చితంగా మనకు ఒక బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఈరోజు విద్యా హక్కు చట్టం గురించి మనం తెలుసుకుందాం. విద్యా హక్కు చట్టం 2009. దీన్నే మనం సింపుల్గా ఆర్టీఈ అంటాము, ఆర్టీఈ 2009. దీన్నే మనం రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అని కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఈ విద్యా హక్కు చట్టం అనేది అసలు ఏ విధంగా ఏర్పడింది, మరి దీనికి ప్రభుత్వం అనేది ఏం చేసింది అనేటువంటి విషయాలకు సంబంధించి మనం చూసుకుందాం. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారతీయులకి విద్యా హక్కు కల్పించాలని కోరినటువంటి వ్యక్తి ఎవరు అంటే, భారతీయులకి విద్యా హక్కు కల్పించాలని, భారతీయులకి విద్యా హక్కు కల్పించాలని మొదటిగా కోరిన వ్యక్తి ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే. ఎవరండి? గోపాలకృష్ణ గోఖలే. 1911 సంవత్సరంలో ఇతను బ్రిటిష్ ఇంపీరియల్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నాడు. మరి ఆ సభ్యుడిగా ఉంటూ భారతీయులకి ఎవరికి అంటే 6 నుండి 10 సంవత్సరాల పిల్లలకి, 6 నుండి 10 సంవత్సరాల పిల్లలకి మొట్టమొదటిసారిగా విద్యా హక్కు అనేది ఉండాలని కోరినటువంటి వ్యక్తి ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే. ఎప్పుడు అంటే 1911 సంవత్సరంలో. ఏ వయసు పిల్లల కోసం ఇతను కోరాడు అంటే 6 నుండి 10 సంవత్సరాల్లో పిల్లలకి. ఎక్కడ ఇతను అంటే బ్రిటిష్ ఇంపీరియల్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉంటూ ఈ విధంగా ఆశించడం అనేది జరిగింది. మరి దీని తర్వాత మన భారతదేశంలో స్వాతంత్రం పూర్వం కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ అనేక రకాలైనటువంటి కమిటీలు, కమిషన్లు మన విద్యా వ్యాప్తి కోసం కానీ అదేవిధంగా విద్యా హక్కు అమలుకు సంబంధించి కావచ్చు అనేక రకాలైనవి రావటం జరిగింది. అయితే మనం భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతీయులకి అవసరాలకు అనుగుణంగా మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ రాజ్యాంగంలో ఆర్టికల్ 45 అనేది ఉంది. ఈ ఆర్టికల్ 45 అనేది ఏం తెలియజేస్తుంది? ఆర్టికల్ 45 ఏం చెప్తుందమ్మా అంటే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రీవియస్ గా ఎగ్జామ్ లో దీన్ని అడగటం అనేది జరిగింది. ఆర్టికల్ 45 ఏం చెప్తుంది అంటే 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలకి, 6 to 14 years లోపు ఉన్నటువంటి పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని చెప్తుంది. 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 45 తెలియజేస్తుంది. మరి ఆర్టికల్ 45 అనేది ఆదేశ సూత్రాల జాబితాలో ఉంది. ఆదేశ సూత్రాలకి చట్టపరమైనటువంటి రక్షణ లేదు. రాష్ట్రాలు ఇష్టమైతే పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు. ఏ రాష్ట్రం అయితే ఈ ఆర్టికల్ 45ని ఖచ్చితంగా అమలు చేసిందో ఆ రాష్ట్రము విద్యాపరంగా అభివృద్ధి చెందింది. మరి కొన్ని రాష్ట్రాలు రకరకాల కారణాలతో దీన్ని సరిగా అమలు చేయకపోవటం వల్ల విద్యాపరంగా వెనకబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన భారతదేశం అభివృద్ధి చెందాలి. మరి భారతదేశం ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం, అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్తున్నాం. మరి ఎప్పటి నుండో ఇదే విషయాన్ని మనం చెప్తున్నాం. కానీ మన భారతదేశం అభివృద్ధి చెందాలి.
అభివృద్ధి చెందాలి అంటే విద్య అనేది మొదటి మార్గంగా చెప్పవచ్చు. ఏ దేశంలో అయితే విద్య అనేది బాగా అభివృద్ధి చెందుతుందో, అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఆ దేశం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. మన భారతదేశం కూడా మరి జనాభా ఎక్కువ, మరి ఇక్కడ విద్య అందరికీ అందుబాటులో ఉంటే, అందరూ కనుక మంచిగా చదువుకుంటే మనం కూడా ఫ్యూచర్లో భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆర్టికల్ 45 సరిగా అమలు చేయట్లేదు కాబట్టి దానిలో భాగంగానే మనకి భారతీయులకి విద్యా హక్కు కల్పించాలని అనేక మంది మేధావులు, అదేవిధంగా విద్యావేత్తల కృషి ఫలితంగా మనకి ఆర్టికల్ 21A ఏర్పాటు చేయటం జరిగింది. ఏంటిదండి? ఆర్టికల్ 21A. మరి దీని మీద కూడా డిఎస్సిలో అడుగుతున్నటువంటి బిట్ ఏంటంటే, ఆర్టికల్ 21A ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2002వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. డిసెంబర్ 12వ తారీఖున 2002 డిసెంబర్ 12వ తారీఖున 86వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఏ రాజ్యాంగ సవరణ అంటే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు. మరి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు. మరి ఆర్టికల్ 21A అనేది హక్కుల జాబితాలో ఉంది. మరి ఇదేం తెలియజేస్తుందమ్మా అంటే 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలకి 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య హక్కు అనేది తెలియజేస్తుంది. కాబట్టి 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య హక్కు కల్పించడానికి మన భారతదేశంలో ఏర్పాటు చేసిన, మన రాజ్యాంగంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 21A. ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2002 డిసెంబర్ 12వ తారీఖున ఏర్పాటు చేశారు. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు. జస్టిస్ వెంకట చలమయ్య గారి ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి ఈ రెండింటికి తేడా చూడండి. ఆర్టికల్ 45 ఏం చెప్తుంది? 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని చెప్తుంది. ఆర్టికల్ 21A ఏం చెప్తుంది అంటే 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య హక్కు కల్పించాలని చెప్తుంది. కాబట్టి మన భారతదేశంలో విద్యా హక్కు అనేది ఎప్పటి నుండి అంటే 2002వ సంవత్సరంలో నుండి భారతదేశంలో 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలకి విద్య అనేది ఒక హక్కుగా కల్పించడం అనేది జరిగింది. మరి రాజ్యాంగంలో ఆర్టికల్ ఏర్పాటు చేసినాం, మరి దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. మరి అమలు చేయాలంటే దీనికి ఒక చట్టాన్ని తీసుకొని రావాలి. కాబట్టి ఆర్టికల్ 21A ఖచ్చితంగా అమలు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి చట్టమే విద్యా హక్కు చట్టం అని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లు అడుగుతాడు, ఆర్టికల్ 21A ఖచ్చితంగా అమలు చేయడానికి భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి చట్టం ఏది అంటే విద్యా హక్కు చట్టము 2009. అదేవిధంగా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య హక్కు కల్పించడానికి భారతదేశంలో ఏర్పాటు చేసిన చట్టం ఏది అంటే విద్యా హక్కు చట్టం అని చెప్పాలి. కాబట్టి ఈ విధంగా మనకు భారతదేశంలో మనకు విద్య అనేది ఒక హక్కుగా కల్పించడం అనేది జరిగింది. మరి అప్పటి నుండి మనం భారతదేశంలో ఆర్టికల్ 21A ఏర్పాటు చేసుకున్నాం. ఈ 21A ఏర్పాటు చేసుకొని 2002వ సంవత్సరంలో విద్య అనేది ఒక హక్కుగా చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ విద్యా హక్కు చట్టం అనేది అసలు ఏ విధంగా ఏర్పడింది అనేటువంటి ఒక విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఈ విద్యా హక్కు చట్టం ఆర్టీ 2009 విద్యా హక్కు చట్టం. మరి ఈ చట్టాన్ని అప్పటి ప్రధానమంత్రి 2009వ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి ఎవరు అంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో, అదేవిధంగా అప్పటి HMD హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ MHRD అంటాం, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ MHRD, మానవ వనరుల శాఖ. స్టేట్ లెవెల్లో అయితే విద్యాశాఖ అనేది ఉంటుంది, సెంట్రల్ లెవెల్లో ఏముంటుంది అంటే మానవ వనరుల శాఖ లేదా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి అప్పటి మానవ వనరుల శాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ కపిల్ సిబల్ గారి ఆధ్వర్యంలో ఈ విద్యా హక్కు చట్టానికి సంబంధించి ఏర్పాటు చేయటం అనేది జరిగింది. కాబట్టి
విద్యా హక్కు చట్టం అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, అప్పటి మానవ వనరుల శాఖ మంత్రి అయినటువంటి కపిల్ సిబల్ గారి నేతృత్వంలో ఈ విద్యా హక్కు అనేది ఈ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో ఈ డ్రాఫ్ట్ రూపకల్పన జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి మనం చూస్తే ఏదైతే ఈ విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ ఉందో దీన్ని కేంద్ర క్యాబినెట్ అంటే ఏంటండి? గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన తేదీ ఏదైతే విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ ఉందో దీన్ని కేంద్ర క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించింది అంటే 2009 జూలై 2వ తారీఖున ఆమోదించింది. విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించినటువంటి తేదీ ఎప్పుడు అంటే 2009 జూలై 2వ తారీఖు. మరి క్యాబినెట్ ఆమోదించింది. క్యాబినెట్ ఆమోదించిన తర్వాత బిల్లు ఎక్కడికి వెళ్తుంది? లోక్సభకా రాజ్యసభకా అంటే రాజ్యసభకు ముందెళ్ళి ఏ సభలోనైనా బిల్లును ప్రవేశపెట్టవచ్చు. కానీ ఎక్కువ మంది మనం ముందు రాజ్యసభలోనే ప్రవేశపెట్టడం జరుగుతుంది ఎక్కువ బిల్లులు. ఎందుకు అంటే దాన్ని మనం పెద్దల సభ అని అంటాం కాబట్టి దీన్ని మరి రాజ్యసభ ఆమోదించినటువంటి తేదీ ఏదైతే విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ ఉందో దీన్ని రాజ్యసభ ఆమోదించినటువంటి తేదీ ఎప్పుడు అంటే 2009 జూలై 20వ తారీఖున. కాబట్టి రాజ్యసభ కూడా ఆమోదించింది. రాజ్యసభ ఆమోదించిన తర్వాత బిల్లు ఎక్కడికి వెళ్తుంది? లోక్సభకి వెళ్తుంది. మరి లోక్సభ కూడా ఈ బిల్లుని ఆమోదించడం జరిగింది. ఎప్పుడు ఆమోదించింది అంటే 2009 ఆగస్టు 4వ తారీఖున దీన్ని ఆమోదించడం జరిగింది. మరి లోక్సభ కూడా ఆమోదించింది. రాజ్యసభ లోక్సభ ఆమోదించిన తర్వాత బిల్లు ఎక్కడికి వెళ్తుంది అంటే రాష్ట్రపతి. మరి రాష్ట్రపతి ఈ బిల్లుని ఎప్పుడు ఆమోదించాడు అంటే 2009 ఆగస్టు 26వ తారీఖున రాష్ట్రపతి కూడా ఆమోదించడం జరిగింది. కాబట్టి ఈ విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి బిల్లుని కేంద్ర కేబినెట్ ఎప్పుడు ఆమోదించింది? 2009 జూలై 2వ తారీఖున. మరి దీన్ని రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది? 2009 జూలై 20వ తారీఖు. లోక్సభ ఎప్పుడు ఆమోదించింది అంటే 2009 ఆగస్టు 4వ తారీఖున. రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించాడు అంటే 2009 ఆగస్టు 26వ తారీఖున ఆమోదించాడు. మరి అందరూ ఆమోదించారు. ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి కూడా ఆమోదించిన తర్వాత దీన్ని కేంద్ర ప్రభుత్వం మరి దీన్ని జీవో మీన్స్ గవర్నమెంట్ ఆర్డర్ అంటాం. కేంద్ర ప్రభుత్వం జీవో విడుదల చేసినటువంటి తేదీ ఎప్పుడు అంటే ఇది మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేద్దామని జీవో విడుదల చేసిన తేదీ ఎప్పుడు అంటే 2009 ఆగస్టు 29వ తారీఖు. 2009 ఆగస్టు 29వ తారీఖున కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి విద్యా హక్కు చట్టానికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేయటం అనేది జరిగింది. మరి ఈ జీవో పేరేంటని ఒకసారి ఎగ్జామ్లో అడిగింది అనుకోండి. అది జీవో పేరేంటి అంటే 35/2009 అనేది ఈ జీవో యొక్క పేరు. ఓకేనా? ఇట్లా విద్యా హక్కు చట్టానికి సంబంధించి ఈ విధంగా మనకి మొత్తం కూడా అందరూ ఆమోదించి భారతదేశంలో మరి విద్యా హక్కుని అమలు చేయాలని దృఢ సంకల్పంతో దీన్ని ఏర్పాటు చేయటం అనేది జరిగింది. మరి దీనికి సంబంధించి మరి దీన్ని ఎప్పుడు అమలు చేశారు, దీంట్లో ఉన్నటువంటి సెక్షన్లు ఏంటి అనేటువంటి విషయాలని ఒకసారి చూద్దాం. మరి విద్యా హక్కు చట్టాన్ని భారతదేశంలో 2010 ఏప్రిల్ 1 నుండి విద్యా హక్కు చట్టాన్ని 2010 ఏప్రిల్ 1 నుండి జమ్మూ అండ్ కాశ్మీర్ మినహా భారతదేశం మొత్తానికి అమల్లోకి వచ్చింది. జమ్మూ అండ్ కాశ్మీర్ మినహా భారతదేశం మొత్తం ఎప్పుడు విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది అంటే 2010 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రావటం అనేది జరిగింది. కాబట్టి మరి ఇది అమల్లోకి వచ్చింది. మరి ఈ విద్యా హక్కు చట్టంలో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి దీంట్లో ఉన్నటువంటి సెక్షన్లు ఏంటి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఏంటి అనేటువంటి విషయాల్ని మనం ఒకసారి చూద్దాం. మరి విద్యా హక్కు చట్టంలో ఈ RTE 2009లో
మొత్తం 7 అధ్యాయాలు ఉన్నాయి. 7 అధ్యాయాలు ఉన్నాయి. అదేవిధంగా 38 సెక్షన్లు ఉన్నాయి. 38 సెక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒక అనుబంధ షెడ్యూల్ కూడా ఉంది. అనుబంధ షెడ్యూల్. కాబట్టి విద్యా హక్కు చట్టంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 7 అధ్యాయాలు ఉన్నాయి. 38 సెక్షన్లు ఉన్నాయి. అదేవిధంగా ఒక అనుబంధ షెడ్యూల్ కూడా ఉంది. మరి దీంట్లో 7 అధ్యాయాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 1 ఉపోద్ఘాతం. ఇంట్రడక్షన్ టు ఆర్టీ యాక్ట్. ఈ ఉపోద్ఘాతంలో 1-2 సెక్షన్లు ఉంటాయి. ఏమేమి సెక్షన్లు ఉంటాయండి? 1-2 సెక్షన్లు ఉంటాయి ఉపోద్ఘాతంలో. నెక్స్ట్ రెండవది ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. ప్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. మరి దీంట్లో ఏ సెక్షన్లు ఉన్నాయంటే 3 to 5 సెక్షన్స్ ఉన్నాయి. 3 to 5 సెక్షన్స్ ఉన్నాయి. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యలో 3 to 5 సెక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 3వ యూనిట్ సంబంధిత ప్రభుత్వం, రిలేటెడ్ గవర్నమెంట్ అంటారు ఇంగ్లీష్లో. సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, తల్లిదండ్రుల బాధ్యత, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పేరెంట్స్ అంటారు. తల్లిదండ్రుల బాధ్యత అనేది మనకి 3వ యూనిట్. 3వ యూనిట్ పేరేంటండి? సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, తల్లిదండ్రుల బాధ్యత. రిలేటెడ్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పేరెంట్స్ అనేది మనకు 3rd యూనిట్. దీంట్లో మనకి 6 నుండి 11 సెక్షన్లు ఉంటాయి. 6 నుండి 11 సెక్షన్లు ఉంటాయి. నెక్స్ట్ 4వ యూనిట్ వచ్చేసి బడులు టీచర్ల బాధ్యత, స్కూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ టీచర్స్. బడులు మరియు టీచర్ల బాధ్యత అనేది మనకు 4వ యూనిట్ గా చెప్తాము. మరి దీంట్లో 12 నుండి 28 సెక్షన్లు ఉంటాయి. 12 నుండి 28 సెక్షన్లు ఉంటాయి. నెక్స్ట్ 5వ యూనిట్, 5th యూనిట్ వచ్చేసి పాఠ్య ప్రణాళిక, కరికులం. పాఠ్య ప్రణాళిక, ప్రాథమిక విద్య పూర్తి చేయడం. పాఠ్య ప్రణాళిక మరియు ప్రాథమిక విద్య పూర్తి చేయడం, కంప్లీషన్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్. ప్రాథమిక విద్య పూర్తి చేయటం. మరి దీంట్లో 29-30 సెక్షన్స్ ఉంటాయి. 29-30 సెక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ 6వ యూనిట్ బాలల హక్కుల సంరక్షణ. దీంట్లో 31 to 34 సెక్షన్స్ ఉంటాయి. 31 to 34 సెక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ 7వ యూనిట్ వివిధ అంశాలు, రిలేటెడ్ మ్యాటర్ అంటారు. దీంట్లో 35 to 38 సెక్షన్లు ఉంటాయి. ఇట్లా మొత్తం మనకు విద్యా హక్కు చట్టంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 7 అధ్యాయాలు ఉన్నాయి. 1 ఉపోద్ఘాతం, 1-2 సెక్షన్లు ఉంటాయి. నెక్స్ట్ రెండవది ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. దీంట్లో 3 to 5 సెక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ 3వ యూనిట్ సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, తల్లిదండ్రుల బాధ్యత. 6 నుండి 11 సెక్షన్లు ఉంటాయి. నెక్స్ట్ 4వది బడులు మరియు టీచర్ల బాధ్యత. దీంట్లో 12 to 28 సెక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 5వ యూనిట్ పాఠ్య ప్రణాళిక, ప్రాథమిక విద్య పూర్తి చేయడం అని దానికి సంబంధించి దీంట్లో 29-30 సెక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ 6వ యూనిట్ బాలల హక్కుల సంరక్షణ. దీంట్లో 31 to 34 సెక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 7వ యూనిట్ వివిధ అంశాలు, 35 to 38 సెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఏ అధ్యాయం దేనికి సంబంధించింది, దాంట్లో ఉన్నటువంటి సెక్షన్లు ఏం చెప్తున్నాయి అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా మనం చూడాలి. మరి భారతదేశంలో విద్యా హక్కు అనేది 2010 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది. ఎక్కడి నుండి అమల్లోకి వచ్చింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మినహా భారతదేశం మొత్తానికి కూడా అమల్లోకి రావటం అనేది జరిగింది. మరి ఇది అమల్లోకి వచ్చిన తర్వాత మరి ఈ విద్యా హక్కుని మనం భారతదేశంలో అమలు చేయాలంటే మరి అన్ని రాష్ట్రాలు కూడా దీంట్లో పార్టిసిపేషన్ అనేది చేయాలి. కాబట్టి దీన్ని అమలు చేయడానికి సంబంధించి మరి ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. కాబట్టి దీన్ని విద్య అనేది మనకు ఉమ్మడి జాబితాలో ఉంది. మరి ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దీనికి అయ్యేటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో, నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్ని సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ నిధుల్ని ఏ విధంగా సమకూర్చుకుంటున్నారో ఒకసారి చూద్దాం.
ఈ ఆర్టీఈ 2009 విద్యా హక్కు చట్టం 2009ని అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర వాటాల నిష్పత్తి ఎంత అని అడుగుతాడు ఎగ్జామ్లో. మరి కేంద్ర రాష్ట్ర వాటాల నిష్పత్తి ఎంత అంటే 65:35. అంటే 65% కేంద్ర ప్రభుత్వం అయితే 35% రాష్ట్ర ప్రభుత్వం ఫండింగ్ అనేది చేస్తుంది. అయితే ఇది చాలా సార్లు మార్చారు. ఇది ప్రజెంట్ అని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఎంత అంటే 65:35 అని గుర్తుపెట్టుకోండి. ఈ చట్టం స్టార్టింగ్ లో ఎంత ఉందంటే 70:30 ఉంది. దాన్ని రివైజ్ చేసి 68:32 చేశారు. ప్రస్తుతం ఎంత అంటే 65:35 అని గుర్తుంచుకోండి. కాబట్టి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయటానికి కేంద్ర రాష్ట్ర వాటాల నిష్పత్తి ఎంత అంటే 65:35. మరి ఈశాన్య రాష్ట్రాలు మనం 7 సిస్టర్స్ అంటాం. మరి ఈశాన్య రాష్ట్రాలలో ఈ చట్టాన్ని అమలు చేయటానికి కేంద్ర రాష్ట్ర వాటాల నిష్పత్తి ఎంత? కేంద్ర రాష్ట్ర వాటాల నిష్పత్తి ఎంత అంటే 90:10. మరి ఇక్కడ ఎందుకు సార్ ఎక్కువ అంటే మనకి ఇవి ఆర్థికంగా వెనకబడినటువంటి రాష్ట్రాలు. మరి వీటి చుట్టూ వివిధ దేశాల బోర్డర్స్ ఉంటాయి. రక్షణ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మరి వెనకబడినటువంటి రాష్ట్రాలు కాబట్టి ఇక్కడ ఫండింగ్ ఎక్కువ మనమే అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని నిశ్చయించుకొని ఇక్కడ ఈ కేంద్ర రాష్ట్ర వాటాల నిష్పత్తి ఎంత ఈశాన్య రాష్ట్రాలు అంటే 90:10 అని మనం గుర్తుంచుకోవాలి. ఇట్లా ఈ విధంగా ఈ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయటం కోసం ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను కూడా సమకూర్చుకోవటం జరిగింది. మరి దీనికి సంబంధించి 2010 ఏప్రిల్ 1 నుండి మన భారతదేశంలో విద్యా హక్కు అనేది అమల్లోకి రావటం జరిగింది. మరి దీంట్లో మొదటి అధ్యాయం యూనిట్ 1 దేనికి సంబంధించింది అంటే అసలు ఈ చట్టం ఏంటి? యూనిట్ 1 మరి దీంట్లో ఏ సెక్షన్లు ఉన్నాయండి అంటే దీంట్లో 1 మరియు 2 సెక్షన్లు ఉన్నాయని చెప్పినాం. 1, 2 సెక్షన్లు ఉన్నాయని చెప్పుకున్నాం. కాబట్టి దీంట్లో సెక్షన్ 1 ఏం చెప్తుంది అంటే ఈ చట్టం ఏంటి, అసలు ఈ చట్టం ఏంటి, చట్టం యొక్క పరిధి ఏంటి, అదేవిధంగా ఈ చట్టానికి సంబంధించి అమలు ఎప్పటి నుండి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి ఈ సెక్షన్ 1కి సంబంధించి తెలియజేస్తుంది. కాబట్టి ఒకసారి చూడండి, సెక్షన్ 1 ఏం చెప్తుందామంటే అసలు ఈ చట్టం ఏంటి, చట్టం పరిధి ఏంటి, చట్టం అమలు ఎప్పటి నుండి అనేది మనం చెప్పుకోవాలి. మరి ఈ చట్టాన్ని ఏమంటున్నాం? ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టము 2009 అని చెప్తున్నాం. మరి ఈ చట్టం యొక్క పరిధి ఎంత అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మినహా భారతదేశం మొత్తానికి ఈ చట్టం అనేది వర్తిస్తుంది. ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 2010 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది. ఓకేనా? సెక్షన్ 1 ఏం చెప్తుంది అంటే ఈ 3 విషయాలు, ఈ చట్టం ఏంటి, చట్టం పరిధి ఏంటి, చట్టం అమలు అనేది ఎప్పటి నుండి ఏంటి అనేటువంటి విషయాలకు సంబంధించి ఇది తెలియజేయటం జరుగుతుంది. మనకు విద్యా హక్కు చట్టంలో మొత్తం 7 అధ్యాయాలు 38 సెక్షన్లు ఉన్నాయని చెప్పుకున్నాం. దాంట్లో యూనిట్ 1 అనేది మనకు సెక్షన్ 1 మరియు సెక్షన్ 2 ఉంటాయని చెప్పుకున్నాం. మరి సెక్షన్ 2 అనేది ఏం తెలియజేస్తుందో ఒకసారి చూద్దాం. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 2 అనేది మరి ఈ చట్టంలో ఉన్నటువంటి ఏదైతే విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి పదాలు వాటి అర్థాలకు సంబంధించి అన్ని కూడా దీంట్లో సెక్షన్ 2లో ఉంటాయి. విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి పదాలు వాటికి సంబంధించినటువంటి నిర్వచనాలు అన్నీ కూడా సెక్షన్ 2లో వివరించడం అనేది జరిగింది. మరి ఈ సెక్షన్లో ఉన్నటువంటి ఈ చట్టంలో ఉన్నటువంటి పదాలు ఏంటి, వాటి నిర్వచనాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ బాలలు అంటే విద్యా హక్కు చట్టం ఏం చెప్పింది అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరూ కూడా బాలలని విద్యా హక్కు చట్టం చెప్తుంది. 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరూ కూడా
బాలలని విద్యా హక్కు చట్టం చెప్తుంది. అదేవిధంగా బడి లేదా స్కూల్ అంటే ఏంటి అంటే గుర్తింపు పొందినటువంటి పాఠశాల. గుర్తింపు పొందిన పాఠశాలను మాత్రమే బడి అనాలని విద్యా హక్కు చట్టం చెప్తుంది. మరి దేని చేత గుర్తింపబడాలి అంటే సంబంధిత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పాఠశాల. సంబంధిత ప్రభుత్వం, రిలేటెడ్ గవర్నమెంట్, సంబంధిత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాలను మనం ఏమనొచ్చండి? బడి లేదా పాఠశాల అనొచ్చు. సంబంధిత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాలను కానీ, అదేవిధంగా స్థానిక ప్రభుత్వం, లోకల్ గవర్నమెంట్, స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పాఠశాలను కానీ, అదేవిధంగా ప్రభుత్వ సహాయంతో నడిచే ఎయిడెడ్ పాఠశాలలు. ప్రభుత్వ సహాయంతో నడిచేటువంటి ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ సహాయం లేకుండా గుర్తింపు కలిగినటువంటి, గుర్తింపు అంటే ప్రభుత్వం చేత గుర్తింపు కలిగిన అన్ఎయిడెడ్ పాఠశాలలు, వీటిని మాత్రమే బడి అనాలని విద్యా హక్కు చట్టం చెప్తుంది. అన్ఎయిడెడ్ పాఠశాలలు అంటే ప్రైవేట్ స్కూల్స్, గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ స్కూల్స్. ఇట్లా బడి అంటే గుర్తింపు పొందినటువంటి పాఠశాల. మరి దేని చేత అంటే సంబంధిత ప్రభుత్వం చేత ఏర్పాటు చేసిన పాఠశాలలు, రిలేటెడ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన స్కూల్స్. మరి సంబంధిత ప్రభుత్వం ఏంటి అనేది మనం చెప్పుకుందాం. అదేవిధంగా స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పాఠశాల కానీ, ప్రభుత్వ సహాయంతో నడిచేటువంటి ఎయిడెడ్ పాఠశాల కానీ, ప్రభుత్వ సహాయం లేకుండా కేవలం గుర్తింపు మాత్రమే పొందినటువంటి అన్ఎయిడెడ్ పాఠశాలలు లేదా ప్రైవేట్ స్కూల్స్ మాత్రమే బడి అనాలని విద్యా హక్కు చట్టం తెలియజేస్తుంది. మరి వీటితో పాటు ఇంకొన్ని అంశాలు కూడా విద్యా హక్కు చట్టం అనేది చెప్పింది. మరి ఏం చెప్పింది అంటే సంబంధిత ప్రభుత్వం, రిలేటెడ్ గవర్నమెంట్ అంటే ఏంటి అంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మరి సంబంధిత ప్రభుత్వం అంటే కొన్ని పాఠశాలలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తాయి. మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఈ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి పాఠశాలలకి సంబంధిత ప్రభుత్వం లేదా రిలేటెడ్ గవర్నమెంట్ ఏంది అంటే కేంద్ర ప్రభుత్వం. ఉదాహరణకు నవోదయ స్కూల్స్ కానీ, సైనిక్ స్కూల్స్ కానీ, కేంద్రీయ పాఠశాలలు కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే పాఠశాలకి అక్కడ టీచర్ రిక్రూట్మెంట్ కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే రిసోర్సెస్ అవసరమో అవన్నీ కూడా ఎవరు అందిస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కొన్ని పాఠశాలలు నడుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే పాఠశాలలకి సంబంధిత ప్రభుత్వం ఏది అంటే రాష్ట్ర ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అండి? రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా కొన్ని శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతం ఉంది. మరి అక్కడ కూడా పాఠశాలలు ఉంటాయి. మరి దానికి సంబంధిత ప్రభుత్వం ఏంటి? ఉదాహరణకు శాసనసభ లేని కేంద్రపాలిత లక్షద్వీపులు కానీ, డయ్యూ డామన్ కానీ, ఇక్కడ శాసనసభ లేని అది కేంద్రపాలిత యూనియన్ టెరిటరీ అంటాం. కాబట్టి ఇలాంటి దగ్గర మరి పాఠశాలలు నడుస్తాయి. దానికి సంబంధిత ప్రభుత్వం, అక్కడ రిసోర్సెస్ అన్ని ఎవరు కల్పిస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా శాసనసభ ఉన్న ఉదాహరణకు ఢిల్లీ, శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం. శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతానికి రిలేటెడ్ గవర్నమెంట్ ఏది అంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత ప్రభుత్వంగా వ్యవహరించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే పాఠశాల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వం,
శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతం అయితేనే కేంద్ర ప్రభుత్వం, శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం అయితేనే రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత ప్రభుత్వంగా వ్యవహరించడం జరుగుతుంది. మరి స్థానిక ప్రభుత్వం అంటే ఏంటో చూద్దాం. స్థానిక ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్. కొన్ని పాఠశాలలు స్థానిక ప్రభుత్వ ఆధీనంలో నడుస్తాయి. దానికి మరి లోకల్ గవర్నమెంట్ ఏంటి అంటే, ఉదాహరణకి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్, అంటే కొన్ని మున్సిపాలిటీల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ ఉన్నాయి. ఈ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో లేదా కార్పొరేషన్, ఇవి చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఎక్కువగా మనకు పట్టణ ప్రాంతాల్లో అవైలబిలిటీ అనేది ఉంటాయి. మున్సిపల్ స్కూల్స్ అంటారు, లేదా వాటిని కార్పొరేట్ కాదండి, కార్పొరేషన్ స్కూల్స్ అంటారు. మరి వీటికి స్థానిక ప్రభుత్వం ఏది అంటే ఆ మున్సిపాలిటీ అని గుర్తుపెట్టుకోండి. ఏ మున్సిపాలిటీ అయితే ఆ మున్సిపాలిటీ, ఏ కార్పొరేషన్ అయితే ఆ కార్పొరేషన్ స్థానిక ప్రభుత్వంగా వ్యవహరించడం జరుగుతుంది. మరి కొన్ని పాఠశాలలు జిల్లా పరిషత్తుల ఆధ్వర్యంలో నడుస్తాయి. మనకు ఎక్కువగా ఉన్న స్కూల్స్ ఏంటంటే జిల్లా పరిషత్తులు. అందుకని మీకు జెడ్పిహెచ్ఎస్ అని ఉంటాయి, చాలా హై స్కూల్స్ అన్నిటికి కూడా జెడ్పిహెచ్ఎస్ అని ఉంటాయి. కాబట్టి జిల్లా పరిషత్తుల ఆధ్వర్యంలో నడిచేదానికి అక్కడ రిసోర్సెస్ అవన్నీ ఎవరు చూస్తారు అంటే ఆ జిల్లా పరిషత్తులు స్థానిక ప్రభుత్వంగా వ్యవహరిస్తాయి, ఆ జిల్లా పరిషత్తులు. అదేవిధంగా మనకు ఇంకా మండల స్థాయిలో విలేజ్ లెవెల్లో ఉండేటువంటి స్కూల్స్ ఏంటంటే మండల పరిషత్ స్కూల్స్ 1 to 7th వరకు ఉంటాయి. మరి మండల పరిషత్తుల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలకి స్థానిక ప్రభుత్వం ఏది అంటే ఆ మండల పరిషత్తులు, ఆ మండల పరిషత్, ఏ మండలం అయితే ఆ మండల పరిషత్తులు స్థానిక ప్రభుత్వంగా వ్యవహరిస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ స్థానిక పరిషత్. స్థానిక పరిషత్ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలకి మరి లోకల్ గవర్నమెంట్ ఏది అంటే ఆ గ్రామ పంచాయతీ స్థానిక ప్రభుత్వంగా వ్యవహరించడం జరుగుతుంది. అంటే మరి స్థానిక పరిషత్ల ఆధ్వర్యంలో ఏ స్కూల్స్ ఉంటాయి సార్ అంటే అంగన్వాడీలు ముఖ్యంగా, దాంతోపాటు బ్రిడ్జ్ స్కూల్స్ అంటాము. అంటే ఆ ఏరియాలో వలస కార్మికుల పిల్లలు ఉన్నారు, ఒక 10 మంది 15 మంది ఉన్నారు. మరి వాళ్ళకు కూడా విద్యా హక్కు చట్టం ప్రకారం కంపల్సరీగా ఎడ్యుకేషన్ అనేది అందించాలి కదా. కాబట్టి అక్కడ వలస కార్మికుల పిల్లల కోసం కొన్ని రోజులు లేకపోతే 1 year వరకు ఆ పిల్లల అవసరాల దృష్ట్యా పాఠశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాంటి వాటిని మనం బ్రిడ్జ్ స్కూల్స్ అని చెప్తాము. కాబట్టి ఆ బ్రిడ్జ్ స్కూల్స్ కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, అవన్నీ కూడా ఆ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నడుస్తాయి. దాన్ని మనం స్థానిక ప్రభుత్వంగా చెప్పడం జరుగుతుంది. ఇట్లా మనం సంబంధిత ప్రభుత్వం అంటే ఏంటి, అదేవిధంగా స్థానిక ప్రభుత్వం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవటం జరిగింది. నెక్స్ట్ ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాఠశాల. ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాఠశాల అంటే ఏంటి? స్పెషల్ క్లాసిఫైడ్ స్కూల్ అంటాం. ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాఠశాల అంటే ఆ పాఠశాలలో అడ్మిషన్ పొందాలి అంటే తప్పనిసరిగా ప్రతిభ ఆధారిత పరీక్షలు, అంటే ఎంట్రన్స్ పెడతారు కదండి, ఆ ప్రతిభ ఆధారిత పరీక్షల ద్వారా కానీ, అదేవిధంగా రిజర్వేషన్లు అమలు చేసేటువంటి ఏవైతే ఉన్నాయో అలాంటి స్కూల్స్ని ప్రత్యేక వర్గీకరణకు చెందినటువంటి పాఠశాలలు అంటారు. కాబట్టి ఆ స్కూల్లో అడ్మిషన్ పొందాలంటే తప్పనిసరిగా మనకి ప్రతిభాధారిత పరీక్ష ఉండాలి, అదేవిధంగా రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా అడ్మిషన్ పొందేటువంటి పాఠశాలని ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాఠశాల అంటాం. ఉదాహరణకు నవోదయ స్కూల్స్ ఉన్నాయి. మరి నవోదయలో తప్పనిసరిగా ఎంట్రన్స్ ఉంటుంది, మెరిట్ ఉన్న స్టూడెంట్కి అక్కడ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు రిజర్వేషన్ కూడా అమలు చేయడం జరుగుతుంది. అట్నే కేంద్రీయ విద్యాలయాలు, దాంతోపాటు మనకి సైనిక్ స్కూల్స్, ఈ అన్నిట్లో కూడా ఏంటంటే ఎంట్రన్స్ ఉంటుంది, దాంతోపాటు రిజర్వేషన్ కూడా చూడటం అనేది జరుగుతుంది. అలాంటి పాఠశాలను మనం ప్రత్యేక వర్గీకరణకు చెందినటువంటి పాఠశాలగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రత్యేక వర్గీకరణకు చెందిన పిల్లలు, స్పెషల్ క్లాసిఫైడ్ చిల్డ్రన్స్ అంటాం. ప్రత్యేక వర్గీకరణకు చెందిన పిల్లలు మరి ఎవరిని ప్రత్యేక వర్గీకరణకు చెందిన పిల్లలు అంటారంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు. తర్వాత వీరితో పాటు వివిధ రకాల వైకల్యాలు ఉన్నటువంటి పిల్లలు, డిజేబుల్ చైల్డ్స్ అంటాం. వివిధ రకాల వైకల్యాలు కలిగినటువంటి పిల్లలు.
వైకల్యాలు కలిగిన పిల్లల్ని ప్రత్యేక వర్గీకరణకు చెందిన పిల్లలు అంటారు. తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్ బాధిత పిల్లలు, హెచ్ఐవి ఎయిడ్స్ బాధిత పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళను కూడా మనం ప్రత్యేక వర్గీకరణకు చెందిన, మరి బీసీలు అంటే బీసీల గురించి రాజ్యాంగంలో లేదు కాబట్టి మరి విద్యా హక్కు చట్టం ఎవరిని ప్రత్యేక వర్గీకరణకు చెందిన పిల్లలు అంటున్నారు అంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు, వివిధ రకాల వైకల్యాలతో బాధపడేటువంటి పిల్లలు, హెచ్ఐవి ఎయిడ్స్ బాధిత పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ప్రత్యేక వర్గీకరణకు చెందినటువంటి పిల్లలుగా భావించడం జరుగుతుంది. నెక్స్ట్ బలహీన వర్గాల పిల్లలు, బ్యాక్వర్డ్ క్లాసెస్ చిల్డ్రన్స్ అంటాం, బలహీన వర్గాల పిల్లలు. మరి ఎవరిని బలహీన వర్గాల పిల్లలు అంటారని విద్యా హక్కు చట్టం చెప్పింది అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే, గ్రామీణ ప్రాంతాలలో తల్లిదండ్రుల వార్షికాదాయం 60,000 లోపు, 60,000 బిలో, 60,000 లోపు ఉన్నటువంటి వాళ్ళు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 75,000, 75,000 లోపు ఉన్నటువంటి పిల్లల్ని బలహీన వర్గాల పిల్లలు అని మనకు విద్యా హక్కు చట్టం తెలియజేస్తుంది. కాబట్టి బలహీన వర్గాల పిల్లలు ఎవరు అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితేనే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 60,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో అయితే మనకు 75,000 లోపు ఉన్నటువంటి పిల్లల్ని ప్రత్యేక వర్గీకరణకు చెందినటువంటి పిల్లలుగా భావించడం జరుగుతుంది.